హలో ఫిష్ లవర్స్, నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫామ్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి ఇది ఫామ్ పార్ట్ 1 అనమాట. హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం ఫామ్లో పార్ట్ 1 వీడియో. సో ఒక 5 to 6 పార్ట్స్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం ఫామ్. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫామ్ పెట్టాలంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చూసుకోండి. మీరు ఏ ఫామ్ పెడదాం అనుకుంటున్నారా అంటే, ఫిష్ ఫామ్ అంటే ఇక్కడ గప్పీస్ ఉంటాయి, బీటాస్ ఉంటాయి, ఫ్లవరాన్స్ ఉంటాయి, అండ్ ప్యారెట్ ఫిషెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క పోలార్ ప్యారెట్స్, అంటే ప్రతి ఒక్క ఫిష్కి ఒక ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. నేను చూస్ చేసుకున్న ఫామ్ వచ్చి గప్పీస్ అండ్ బీటాస్ అయితే ఫామ్ అయితే నేను పెట్టుకున్నాను. ఎందుకనంటే ఈ రెండింటి మీద నాకున్న స్కిల్ అవ్వచ్చు, నాకున్న ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అండ్ ఇంకొక వేరే వాటి మీద ఫోకస్ పెట్టడం ఎందుకు అనుకొని ఓన్లీ రెండు వెరైటీస్ తీసుకొని ఆ రెండింటి మీద ఫామ్ అనేది పెట్టి సక్సెస్ఫుల్గా మనం రన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఏదో ఒక చూజ్ చేసుకోండి. ఒక 2 ఫిషెస్నా, 3 ఫిషెస్నా, లేదా సింగిల్ ఫిష్నా. కొందరు ఓన్లీ ఫ్లవరాన్ ఫామే పెడతారు, కొందరు ఓన్లీ బీటా ఫామే పెడతారు, కొందరు ఓన్లీ గప్పి ఫామే పెడతారు, లేదా మల్టిపుల్గా కూడా కొందరు చేస్తుంటారు. అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మల్టిపుల్గా కాకుండా మీరు ఓన్గా ఒక స్పెసిఫిక్గా ఒక దాని మీద చేయడం వల్ల ఏమవుతుందంటే, కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద మంచిగా పెట్టి మంచిగా సక్సెస్ కూడా అవ్వగలరు. వచ్చి బడ్జెట్ అండ్ అదేవిధంగా ప్లేస్, ఈ రెండు కంపల్సరీ ఉండాలి. బడ్జెట్ లేకపోయినా ప్లేస్ లేకపోయినా ఫామ్ పెట్టద్దని నేను చెప్తాను. చాలా వీడియోస్లో చెప్పాను నేను, ఫామ్ పెట్టాలంటే కంపల్సరీ బడ్జెట్ ఉండాలి, ప్లేస్ ఉండాలని చెప్పి. ప్లేస్ అనేది మినిమం 1 సెంట్ నుండి స్టార్ట్ అయితే ఉండాలన్నమాట. లేదు మేము ఇంట్లోనే పెట్టుకుంటామనంటే ప్లేస్ అనేది చిన్నగా ఉన్నా పర్వాలేదు. కానీ ఫామ్ పర్టికులర్గా కమర్షియల్గా వద్దాము, మనం 24 hours ఫామే చేసుకుందాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ కొంచెం ప్లేస్ ఉండేది చూసుకోండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీరు పార్ట్ టైంగా చేస్తున్నారా, ఫుల్ టైంగా చేస్తున్నారా ఏంటి అని చెప్పి మీకు ఐడియా ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫామ్ రన్ చేయగలరా లేదని చెప్పి మీకు అవగాహన అనేది ఫర్దర్గా వస్తుంటుంది. వెంటనే రాదు, ఫర్దర్గా వస్తుంటుంది. అంటే మీకు వచ్చే సేల్స్ మార్కెటింగ్ని బట్టి మీరు ఫుల్ టైం చేయాలి, పార్ట్ టైం చేయాలని కూడా మీకే అర్థమైపోతుంది. నేను పార్ట్ టైంగానే చేస్తున్నాను. పార్ట్ టైం మీన్స్ ఏమీ ఉండదు అబ్బా. పార్ట్ టైం అంటే ఏంటి, ఫుల్ టైం ఏంటి అని చెప్తాను. పార్ట్ టైం అంటే మనకు వచ్చే ఆర్డర్స్ని మేనేజ్ చేస్తూ, ఫిషెస్ వాటర్ చేంజెస్ చేస్తూ, ఫిషెస్ని కేర్ చేస్తూ, మనం వేరేగా ఇంకేదైనా చూసుకుంటూ మల్టిపుల్గా చేయడము. లేదు ఓన్లీ ఫిష్ ఫామే చేయడం అనేది అది పార్ట్ టైం, అది ఫుల్ టైము. మనం పార్ట్ టైంగా చేసుకుందండి కొంచెం తక్కువ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. ఎఫెక్ట్స్ అనేది తక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాం. ఫామ్ పెట్టాలంటే మీరు ఎక్కడి నుండి తెచ్చి మీరు సేల్ చేసేకండి, రీసెల్లర్స్లోకి అయితే ఉండకండి. ఫామ్ అంటేనే బ్రీడింగ్ చేసి వచ్చిన అవుట్పుట్ని పెంచి అమ్మడాన్ని మనం ఫామ్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. రీసెల్లర్స్ ఎలా ఉంటారంటే, మనం ఎక్కడి నుండి తెచ్చుకొని మీకు అమ్ముతుంటారు, దానివల్ల పెద్ద ప్రాఫిట్స్ కనబడవు. నేను వీడియోస్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చి, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫామ్ పెట్టే ఇంట్రెస్ట్లో ఉన్నారు కాబట్టి వీడియోస్ తీసుకొస్తున్నాను. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా రీసెల్లర్స్ లాగా మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయకండి. ఎక్కువగా బ్రీడింగ్ చేయండి. గప్పీస్ అయినా, బీటాస్ అయినా, ఏమైనా ప్లాటీస్ అవ్వచ్చు, మోలీస్ అవ్వచ్చు, ఎక్కువగా మీరు బ్రీడ్ చేసి వచ్చిన అవుట్పుట్ని పెంచి మీరు సేల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్లవరాన్స్ కూడా రీసేల్ చేయాలంటే, ఫ్లవరాన్స్ ఎక్కువగా బ్రీడింగ్ కంటే రీసేలింగే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే బేబీస్ని తీసుకొచ్చి దాన్ని కొంచెం గ్రూమ్ చేసి వాటి అవుట్పుట్ని పెంచి మనం ఇచ్చుకోవడం బెస్ట్. బ్రీడింగ్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అది మీరు ఫోకస్ పెట్టే కంటే ఫ్లవరాన్స్లో మాత్రం రీసేలర్ బెస్ట్. గప్పీస్, బీటర్స్లో వచ్చి బ్రీడింగ్ చేసుకొని అమ్మితేనే మంచి డబ్బులు అయితే కనిపిస్తాయి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే, రీసెల్లర్లా ఉంటూ తెచ్చిన ఫిషెస్ని అమ్మేస్తూ వాటి పిల్లల్ని అవుట్పుట్ తీసుకురాకుండా, ఆ పిల్లలు కూడా మనకి పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని బాగా కేర్ చేయకుండా ఏవైతే పేరెంట్స్ని అమ్మేసి మళ్ళీ డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఫిషెస్ని తీసుకొచ్చి ఇలా అయితే చేయకండి అబ్బా. మీరు ఒక 5 pairs తీసుకొచ్చారండి, ఆ 5 pairs బ్రీడింగ్ చేయండి, మీ దగ్గరే ఉంచుకోండి. అవంతా పిల్లలు మళ్ళీ వచ్చినాక, పిల్లలు పెరిగినాక, పిల్లల్ని పెరిగినాక అవి సేల్ చేయండి. చాలామంది పేరెంట్స్ని నమ్మేసి ఇబ్బంది పడి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అదైతే చేయొద్దని నేను చెప్తాను. అండ్ బడ్జెట్ కూడా చూసుకోండి, ప్లేస్ కూడా చూసుకోండి. పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే పెట్టడానికి ప్రయత్నించండి. ఫుల్ టైమ్గా చేయాలనుకున్న వాళ్ళు, సో నార్మల్గా హోమ్ పర్పస్సే చేసుకుందాం అనుకున్న వాళ్ళు, గప్పీస్ అయినా బీటర్స్ అయినా ఓన్లీ 1 or 2 స్ట్రెయిన్స్తో స్టార్ట్ చేయండి. వచ్చిన అవుట్పుట్ని పెంచి పెద్ద చేసి దాని లైనేజ్ అంతా కరెక్ట్గా వచ్చినాక మాత్రమే సేల్ చేయడానికి ప్రయత్నించండి. ఏది పడితే అది అమ్మడం వల్ల కూడా మీ ఫామ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మన ఫామ్ శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అయితే సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాము, అండ్ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొంచెం ప్రమోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది, దాని ద్వారా కూడా మన మీద గప్పీస్
ఎక్కువగా సేల్ చేస్తాం బీటర్స్తో పోలిస్తే. ఎక్కువగా గప్పీస్ ఎక్కువ సేల్ చేయడానికి రీజన్ వచ్చి మార్కెటింగ్ అనమాట. మార్కెటింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మన గప్పీస్ అనేది మంచిగా సేల్ చేస్తాము. అండ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, లైనేజ్ ఇంపార్టెంట్, ఒరిజినల్ బ్రీడ్ ఇంపార్టెంట్. ఏది పడితే అది తెచ్చి మనం బ్రీడ్ చేయము. సో అందుకే మంచి బ్రీడ్ వేస్తాం కాబట్టి మంచి అవుట్పుట్ వస్తుంది. అలానే మీరు కూడా మెయింటైన్ చేసుకోండి అండ్ మంచి అవుట్పుట్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీరైతే సేల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ మీద మీకున్న డౌట్స్ అయితే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీ డౌట్స్ మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు కొంచెం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. అవగాహన అనేది పెంచి కొంచెం మీ చేత కూడా ఫార్మ్స్ పెట్టించాలి, మీ చేత కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేయించాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోస్ తీసుకొస్తున్నాను. ఈ వీడియో చేయడం వల్ల నాకు పెద్ద డబ్బులు ఏమి రాదు, చాలా తక్కువ వస్తుంది. మన పెట్ ఛానల్స్ అన్నీ కూడా చాలా తక్కువ వస్తాయి రెవెన్యూ అయితే. సో మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వీడియోస్ తీసుకొస్తున్నాను.